సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఈసారి వేసవి తాపం అత్యధికంగా ఉంది. ఈ దెబ్బతో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. నిన్న వడదెబ్బ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో వెల్గటూరు ఎంఈఓ భూమయ్య కూడా ఉండటం విచారకరం. రాష్ట్రంలో వరుసగా 5 రోజు ఎండ తీవ్రంగా ఉంది. నిన్న అత్యధికంగా జగిత్యాల జిల్లా జైన, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 44 నుంచి 45.9 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. మొత్తంగా 7 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా, 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, 2 తెలుగు రాష్ట్రాల్లో బాణుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం 8 గంటలకే దాదాపు 8 గంటల తర్వాత 40 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదవుతోంది. ఇంకా మధ్యాహ్నం 12 దాటితే మాత్రం చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. దాదాపు ఉష్ణోగ్రతలు 47 వరకు కూడా పెరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. టెంపరేచర్లు చాలా హైగా వెళ్తున్నాయి. ఇంకా రోహిణి కార్తె రాలేదు, అప్పటికే టెంపరేచర్లు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో పాటు పక్క రాష్ట్రంలో కూడా తీవ్ర ఎండకు గురై కూడా మృత్యువాత కూడా పడ్డారు. మన తెలంగాణ రాష్ట్రాల్లో నిన్న శనివారము ఒక్కరోజే దాదాపు 19 మంది నుంచి 30 మంది దాకా కూడా మృత్యువాత పడ్డట్టు కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు బేసిక్ ఏంటంటే డైలీ వేజెస్ లేబర్ కానీ, అలాగే రోడ్ సైడ్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్ కానీ, కామన్ మ్యాన్ కానీ ఎవరైతే పనులు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండల వేడిని తట్టుకోలేకుండా పోతున్నారు. చాలా మంది కూడా ఇటు ఐటీ ఎంప్లాయీస్తో పాటు మిగతా వాళ్ళు కూడా మ్యాక్స్ వర్క్ ఫ్రమ్ హోమే ప్రిఫర్ చేస్తున్నారు. అందరూ ఎవరు బయటికి రావాలనుకోవట్లేదు. దానికి కారణము యూజువల్గా అయితే సమ్మర్లో రోహిణి కార్తె తర్వాత పీక్స్లో వెళ్తుంది ఎండలు అనేటివి. దాదాపు 50 డిగ్రీల పైకి కూడా వెళ్తోంది. ఆ టైంలో మాత్రమే కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటారు. కానీ రోహిణి కార్తె రాకముందే కూడా ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇటు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా రాజకీయ నాయకులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఎండల తీవ్రత దృష్ట్యా. అయితే నిన్న తెలంగాణలో దాదాపు వడదెబ్బ కారణంగా దాదాపు 19 మంది కూడా మృతి చెందినట్లు కూడా ప్రాథమికంగా సమాచారము. అయితే ఈ లిస్టులో కూడా వెల్గటూరు ఎంఓ భూమయ్య కూడా ఉండడం కూడా గమనార్హము. గవర్నమెంట్ సర్వెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవాలి. ఇక జగిత్యాల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, నారాయణపేట, మంచిర్యాల జిల్లాలో కూడా అత్యంత భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు 22 జిల్లాలలో కూడా వడగాళ్లు వీయగా హైదరాబాద్ మహానగరంలో అయితే భారీ వేడికి గాలిలో ఉండే తేమ శాతం కూడా 15కి చేరింది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మే నెల మొదటి వారంలోనే ఎండలు ఈ రేంజ్లో ఉంటే ముందుగా అనుకున్నట్టు మనము రోహిణి కార్తెకి మాత్రము దాదాపు 50 డిగ్రీల పైన కూడా ఉంటుంది. ఒకవేళ 50 డిగ్రీస్ గిట రీచ్ అయితే మాత్రము డెఫినెట్గా గవర్నమెంట్ అనేది పబ్లిక్ హాలిడే ఇవ్వాలి. ఆ రోజు గవర్నమెంట్ పబ్లిక్ హాలిడే ఇవ్వాలి. దాంతోపాటు ఒక అలర్ట్ కూడా ఇష్యూ చేయాలి. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు అనేది కూడా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ 50 డిగ్రీస్ టెంపరేచర్ దాటింది అంటే ఇంకా ఎవరైనా కూడా హెల్ప్లెస్, చాలా తీవ్రత ఉంటుంది ఎండ తీవ్రత. దాని దుష్పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది కూడా డీహైడ్రేట్ అయిపోయి ఉన్న పళంగా రోడ్లపైన కూడా కుప్పకూలుతున్నారు. ఈ ఎండ తీవ్రతకి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే తరచుగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి, కోకోనట్ వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమకి సంబంధించిన ఈ ఏసీ, ఎయిర్ కండిషనర్లు అవి మాత్రం ఎక్కువ వాడకూడదు. న్యాచురల్గా కూడా ఇది వాటర్, రెఫ్రిజిరేటర్ వాటర్, ఎక్కువ కూలింగ్ వాటర్ తాగొద్దు. సహజంగానే కుళాయిలో ఉండే రంజాన్ వాటర్లో, అట్లాంటి వాటర్లో రంజాన్ వాటర్లో తాగితే ఇంకా బెటర్ అని కూడా చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే మాత్రము చాలా విపరీతంగా ఉంది. దాదాపు రాయలసీమ జిల్లాలో మాత్రం ఎండ తీవ్రత అతి దారుణంగా కూడా ఉందని చెప్పుకోవాలి. నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించి కొన్ని ఊర్లలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మన రాష్ట్రానికి వస్తే
చూస్తే వరుసగా 5వ రోజు కూడా ఎండ తీవ్రంగా ఉంది. జగిత్యాల జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లా వీణవంకలో దాదాపు 46.8 డిగ్రీల సెల్సియస్ కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా పల్లిలో కూడా 46.7, అలాగే నారాయణపేట జిల్లా ఉట్కూరులో 46.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాలో 44 నుంచి 45.9 డిగ్రీల మధ్య రికార్డు స్థాయిలో రికార్డు నమోదయ్యాయి. అలాగే మొత్తంగా 7 జిల్లాలలో దాదాపు 46 డిగ్రీల పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 18 జిల్లాలలో యావరేజ్గా 45 డిగ్రీస్ అయితే టెంపరేచర్లు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో మాత్రం ముఖ్యంగా మన కామారెడ్డి డిస్టిక్ చూసుకుంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో ఆఫీసర్లు అలర్ట్గా ఉండాలని కూడా అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ కూడా సూచించారు. ఈ సందర్భంగా ధ్యానం కొనుగోలు సెంటర్లో వడ్ల తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆఫీసర్లకు సూచించారు. అయితే రైతులు ఇబ్బంది పడకుండా టార్పిన్లు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలని, సెంటర్ల నుంచి మిల్లులకు వడ్లు తరలించేందుకు అవసరమైన లారీలు రెడీగా ఉంచాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సెంటర్లకు వచ్చిన వడ్లను వెంటనే కాంటా పెట్టి మిల్లులకు కూడా పంపించాలని కూడా చెప్తున్నారు. ఇక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా బానుడి బగబగలు విపరీతంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలో, మరోవైపు వేడిగాలలో ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇవాళ దాదాపు 30 మండలాల్లో తీవ్ర వేడిగాలిలో 247 మండలాల్లో కూడా వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపైతే 15 మండలాల్లో తీవ్ర వడగాలులు కూడా వీచే ఉన్నట్టు కూడా చెప్తోంది వాతావరణ శాఖ. నిన్న ప్రకాశం జిల్లా అంటే వడగాల నుంచి మనల్ని రక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శరీరము యూజువల్గా ఏంటంటే బాడీ టెంపరేచర్ని తట్టుకోలేనప్పుడు యూజువల్గా వడదెబ్బ తగులుతూ ఉంది. అయితే నార్మల్ బాడీ టెంపరేచర్ 98.6 డిగ్రీస్ లేదా ఫారెన్ హీట్ 37 డిగ్రీ సెల్సియస్గా ఉండాలి. అయితే బాడీ టెంపరేచర్ సాధారణ కంటే పెరిగి 104 డిగ్రీస్ ఫారెన్ హీట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎండలో బయటకు వెళ్ళడం, ఎక్కువసేపు ఉండడం కూడా వడదెబ్బ తగులుతుంది అనేది కూడా ప్రధానంగా డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. ఎండలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా కళ్ళు తిరగడము, అలాగే కళ్ళు ముందు చీకట్లు కమ్మడము, బీపీ షుగర్ లెవెల్స్ పడిపోవడము, నాలిక పొడి బారడము, టంగ్ అంతా డ్రై అవ్వడము, అలాగే కళ్ళు బైర్లు అవ్వడము, విపరీతమైన దాహము, అలాగే చర్మం పొడి బారిన పడడము, పెదవులు పగిలిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయని కూడా డాక్టర్లు చెప్తున్నారు. మాట్లాడేటప్పుడు తడపాటు, మూర్ఛ కూడా పడిపోయే అవకాశం ఉందంటున్నారు. కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడము, ఛాతిలో ఇబ్బంది, నీరసము, నిత్సువ, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ అనేటివి ఉంటాయంటున్నారు. అయితే ఏం చేయాలి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటున్నారంటే 104 డిగ్రీల ఫారెన్ హీట్కి మించి ఉన్నప్పుడు ప్రధానంగా ఈ సమస్య తలెత్తుతుంది అని కూడా అంటున్నారు. అయితే తల, ఛాతీ, నడుము, చేతుల, కాళ్లలో ఐస్ లేదా గోరువెచ్చని క్లాత్లో రుద్దడం వల్ల శరీరంలో వేడి నుండి ఉపశమనం కూడా కలుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే అండర్ ఆర్మ్స్ కింద గజ్జలు, మెడ, వీపు భాగాల్లో ఐస్ క్యూబ్స్తో మసాజ్ చేసుకోవాలని కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ భాగాల్లో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి. ఐస్తో మసాజ్ చేస్తే అవి చల్లబడి బాడీ టెంపరేచర్ కూడా తగ్గుతుందని కూడా చెబుతున్నారు. వడదెబ్బ తగిలిన వాళ్లకు గాలి బాగా తగిలే ఏర్పాటు చేయాలి. వ్యక్తి స్పృహలో ఉంటే నీరు లేదా ఎలక్ట్రోలైట్స్ ఉన్న హెల్దీ డ్రింక్స్ కూడా అందించాలి అని కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. చల్లటి నీళ్లతో స్నానం చేయించాలి లేదా చల్లని నీటి టబ్లో కూర్చుండబెట్టాలి. ఇలా చేస్తే కాళ్ళవాపు తగ్గుతుంది, మెదడుకు రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది అని కూడా అంటున్నారు. అలాగే యంగేజ్లో ఉన్నవాళ్ళు హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలనేది కూడా అంటున్నారు. సీజనల్ ఫ్రూట్స్తో పాటు వర్కౌట్స్ ఎక్కువగా కూడా చేయకూడదు. ఎందుకంటే వడదెబ్బ బారిన పడితే ఎక్స్టర్షన్ హీట్ స్ట్రోక్స్ అంటారు కూడా ప్రధానంగా డాక్టర్లు చెప్తున్నారు. అలాగే చల్లబరిచేటందుకు వాళ్ళకు కూడా ఐస్ బాత్ చేయించాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అలాగే దీంతో పాటు వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉండాలి. బయట అసలు తిరగడం అవాయిడ్ కూడా చేయాలని కూడా
డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. అయితే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం బేసిక్ నీడ్స్ ఒక గొడుగుతో పాటు వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలని కూడా చెబుతున్నారు. అలాగే దుస్తులు కూడా మామూలుగా లూజ్ సిల్క్ కంటే కాటన్ దుస్తులు ధరించడం అని కూడా బెటర్ అంటున్నారు. టైట్ డ్రెస్సెస్ కాకుండా లూజ్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటే కంఫర్ట్ ఉంటాయని కూడా డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. అయితే ఉదయం పూట మాత్రము కఠిన వ్యాయామం తగ్గించి యోగా, వాకింగ్ లాంటివి చేస్తే సరిపోతుంది. అలాగే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. నూనె పదార్థాలు, వేపుళ్ళు, జంక్ ఫుడ్, మసాలాలు, కారం, ఫాస్ట్ ఫుడ్స్, అలాగే దాంతోపాటు కాఫీ, ఆల్కహాల్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ కూడా దూరంగా ఉండాలని కూడా డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. పసిపిల్లలకు మాత్రము ఉదయం 8 గంటల లోపు, సాయంత్రం 6 గంటల లోపు తర్వాత మాత్రమే స్నానం చేయించాలి. ఎందుకంటే పసివాళ్లకు తరచూ తల్లిపాలు పట్టాలి కదా, అందుకని రబ్బరు లేదా ఎలాస్టిక్ డైపర్లు వాడకూడదు. వీలైతే ఇంట్లోనే ఉండాలని కూడా ప్రధానంగా డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. కిటికీలు, తలుపులు మూసివేయాలి. సాధ్యమైనంత వరకు ఎండలో ప్రయాణాలు మానుకోవాలని కూడా డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. కాంక్రీట్ నేలపైన పడుకోకూడదు. కాంక్రీట్ గోడలకు ఆనుకొని కూడా కూర్చోవద్దని కూడా డాక్టర్లు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అన్ప్లగ్ చేసి ఉంచాలని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ హీట్ టెంపరేచర్కి ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, పవర్ సాకెట్స్లలో కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఎండ తీవ్రతకు మాత్రము ఒకవేళ మరి టెంపరేచర్లు పెరిగితే మాత్రము గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా ఒక ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటు పబ్లిక్ని ప్యానిక్ చేయకుండా ముందస్తుగా కూడా 50 డిగ్రీలు దాటిపోతే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ పబ్లిక్ హాలిడే డిక్లేర్ చేయాలి. దానితో పాటు ఒక హై అలర్ట్ కూడా ప్రకటించాలి. ఇదైతే ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న గణాంకాలు. 2 రాష్ట్రాల్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు మనం ఇక్కడ చూస్తున్నాము. రోడ్లపైన ఇంకా కూడా అయినా కూడా ఇంత ఎండల తీవ్ర దృష్ట్యా ఉన్నాయి. ఇవాళ సండే కానీ ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నాము. రెగ్యులర్ ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటున్నాయి. ఇటు కార్లతో పాటు బైక్స్లో కూడా తిరుగుతున్నారు పబ్లిక్ అందరూ కూడా. ఎందుకంటే రోజువారీగా ఎవరి జాబ్స్ వాళ్ళు చేసుకునేది ఒక అపార్ట్మెంట్లో కానీ, ఇన్ జనరల్గా ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్లో కానీ, ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ, ఒక హౌస్ కీపింగ్ కానీ, ఎవరైనా నిత్యం అంటే డైలీ వేజెస్ లేబర్ కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జీవనోపాధి ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పనిచేయాల్సింది. ఈ నేపథ్యంలో వాళ్ళని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలనేది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడప్పుడు కూడా అలర్ట్ అనేది పబ్లిక్ని అలర్ట్ చేయాలనేది కూడా వాతావరణ శాఖని ప్రజలు కోరుతున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.